హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ అండి, ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూను శనగపిండి కూడా వేసుకోవాలి. తర్వాత మనకి పచ్చిపాలు ఉంటాయి కదండి, అంటే కాచకుండా ఉన్నటువంటి పాలు ఉంటాయి కదా, పచ్చిపాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూను తేనె కూడా వేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలు యాడ్ చేసుకుని మనము కొంచెం పల్చగా క్రీమ్ మాదిరిగా మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటనేది చూద్దామండి. మనలో చాలామందికి ఎక్కువగా ఫేస్ మీద మొటిమలు అనేవి వచ్చేసి మచ్చలు పడిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఫేస్ మీద మనకి నల్లని మచ్చలని వస్తూ ఉంటాయి కదా, వాటిని యాక్నే అంటారు చూడండి. ఆ మచ్చలు వచ్చేసి మనకి ఎవి పోకుండా కూడా ఉంటాయి. ఎండకి మనము బయటికి వెళ్ళినప్పుడు మన స్కిన్ అనేది, ముఖ్యంగా ఫేస్ అనేది మనకి డల్గా అయిపోతుంది కదా, ముఖ్యంగా మనకి ట్యాన్ అనేది వచ్చేసి ఫేస్ అనేది నల్లబడుతుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ప్యాక్ ఉంది కదండి, ఈ ప్యాక్ను కనుక మనము ఇలా ఫేస్కి అప్లై చేసి 1 గంట పాటు అలాగే ఉంచి ఇలా మనము మునివేళ్లతోటి సర్క్యులర్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ కనుక మనము 2 నిమిషాల పాటు మనం ఇలా కనుక ఫేస్ను మద్దన చేసి తర్వాత ఈ ప్యాక్ని 1 గంట పాటు అలాగే వదిలేసి మనము చల్లటి వాటర్తో కనుక మనము మొహాన్ని కడుక్కున్నాం అనుకోండి, మనకి మొహం మీద ఉండేటటువంటి మచ్చలు, ఇంకా జిడ్డు లాంటిది, ఇంకా ట్యాన్ అలాంటివన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత మనకి ఎండ వల్ల ఏర్పడినటువంటి నల్లటి మచ్చలు కానీ వలయాలు కానీ పూర్తిగా తగ్గుతాయండి. ఇలా మనము వారానికి ఒకసారి కనుక ఇలాంటి ప్యాక్ను కనుక వేసుకుంటే మన స్కిన్ అనేది ఎంతో కాంతివంతంగా షైనింగ్గా మారుతుంది. ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ప్యాక్ అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా అనేది మీరే చూస్తున్నారు కదా. ఇందులో వేసినటువంటి శనగపిండి అనేది మనకి స్కిన్ మీద ఉన్నటువంటి నల్లని మచ్చలను పోగొడుతుంది. పచ్చిపాలు మన స్కిన్ మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలను పోగొట్టి మనకి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. అంతేకాకుండా తేనె వేసుకున్నాం కదా, తేనె అనేది మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. బియ్యం పిండి అనేది మన స్కిన్ను బ్రైట్గా మారుస్తుందండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక తమలపాకును తీసుకొని అది శుభ్రంగా కడిగి దాని మీద మనకి మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు ఒక 3-4 మిరియాలు ఇలా తీసుకోవాలి. తర్వాత అందులోనే మనకి వెల్లుల్లి ఉంటుంది కదండి, ఆ వెల్లుల్లి రెబ్బ ఒక దాన్ని తీసుకొని పైన ఉన్నటువంటి పొట్టును వలిచేసి అది కూడా తీసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకి తేనె ఉంటుంది కదా, తేనె కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా తమలపాకుల మీద వేసుకొని తమలపాకు ఉన్నటువంటి కొస ఇంకా కాడ తీసేసి ఈ తమలపాకును మనము ఉదయాన్నే పరగడుపున కనుక తీసుకున్నట్లయితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇంకా కఫం లాంటివన్నీ పూర్తిగా పోతాయండి. అంతేకాకుండా ఎవరైతే ఆయాసంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారో వాళ్ళకు కూడా మంచి ఉపశమనం అనేది ఉంటుందండి. టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి బాటిల్స్ అన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా, ముఖ్యంగా కూల్ డ్రింక్ బాటిల్స్ అనేవి మనకి ఇలా మాజా బాటిల్స్ అనేవి గట్టిగా ఉంటాయి కదా, ఈ బాటిల్స్ అనేవి మళ్ళీ తిరిగి మనము ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ బాటిల్ని ఒక దాన్ని తీసుకుని పైన ఉన్నటువంటి క్యాప్ని తీసేసి ఇలా చాకుని వేడి చేసి పైనుంచి ఇలా బాటిల్కి నిలువుగా మనం కట్ చేసుకోవాలండి. చాకుని వేడి చేసినట్లయితే బాటిల్ అనేది ఈజీగా మనకి కట్ అవుతుందండి. ఇలా నిలువుగా కూడా మనము బాటిల్ అడుగు భాగం చివరి వరకు కూడా 2 ముక్కలుగా కట్ చేయకూడదండి. కింది వరకు కట్ చేయకుండా మనము ఒక 3 ఇంచుల గ్యాప్ వరకు కూడా ఉంచుకుని ఇలా మనం కట్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంది చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి లేబుల్ ఉంటుంది కదా, ఈ బాటిల్కి ఈ లేబుల్ మనం తీసేయచ్చండి. ఇలా తీసేస్తే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చూద్దామండి. మనం ఇలా కత్తెరలు, చాకులు, ఇంకా చిన్న చిన్న స్క్రూ డ్రైవర్లు అవన్నీ కూడా మనం ఒక్కొక్కసారి కిచెన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ ఇక్కడ పెట్టేసి వెతుకుతూ ఉంటాము. ఇలా వెతుక్కోకుండా ఇలా ఈ బాటిల్లో కనుక వేసి పెట్టుకున్నట్లయితే ఇలా ఇవన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. పెద్ద బాటిల్లో కనుక అన్నీ వేసుకొని పెట్టినట్లయితే ఇందులో చాలా వరకు చాకులు, కత్తెరలు, చిన్న చిన్న స్క్రూ డ్రైవర్లు అలాంటివన్నీ కూడా ఇందులో పడతాయండి. తర్వాత మళ్ళీ మనం తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది. పైన క్యాప్ని పెట్టేసి మనం ఇలా మధ్యలో ఒక పక్కన పెట్టుకున్నట్లయితే మనకి అవసరమైనప్పుడు ఏది కావాలంటే తీసుకుని వాడుకోవచ్చు. మళ్ళీ ఇందులోనే పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి
చాలా యూజ్ అవుతుంది. టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో జీలకర్రను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత అందులోనే వాము ఉంటుంది కదండి, ఈ వాము కూడా మనము 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఈ వెల్లుల్లి రెబ్బలను 3 తీసుకోవాలి. అవసరమైతే 4 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చిన్నవి కాబట్టి నేను 3 తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల మీద పొట్టును తీసేసి ఇవన్నీ కూడా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా దోరగా మంచి కలర్ వచ్చేలాగా ఇవి వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మనకి మంచి సువాసన అనేది వస్తుందండి. తర్వాత ఒక శుభ్రమైనటువంటి క్లాత్ కానీ లేదంటే ఇలా ఒక కర్చీఫ్ కానీ తీసుకోవాలి. దాని మీద మనం వేయించుకున్నటువంటి ఈ జీలకర్రను ఇంకా ఈ వాము ఇవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక మూటలాగా కట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగం అంటే, మనలో చాలామంది వర్షాకాలంలో దగ్గు జలుబు, ముఖ్యంగా సీజన్ మారినప్పుడల్లా మనకి వర్షాకాలంలో దగ్గు జలుబు అనేది ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా ప్రయత్నాలు చేసినా ఎన్ని మందులు వాడినా కూడా మనకి ఇంకా ఎక్కువగా దగ్గు అనేది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ వాముతో చేసినటువంటి ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని మనము వాసన చూస్తుంటే మనకి దగ్గు జలుబు ఆయాసం అనేది కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా ఈ మూటను మనము పడుకునే దిండి కింద కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాసన అనేది మనకి వస్తూ ఉంటుందండి. పడుకున్నప్పుడు మనకి ఈ వాము జీలకర్ర మిశ్రమం అనేది ఉంటుంది కాబట్టి మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట. మనకి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకి దగ్గుతో ఏర్పడినటువంటి ఆయాసం కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనము ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు, ముఖ్యంగా బిర్యానీస్ కానీ లేదంటే ఏవైనా స్వీట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఈ బాక్సులన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా కిచెన్లోకి వాడి చూడండి. మీకే ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది అర్థమవుతుందండి. ఇలా బాక్స్కి అడుగు భాగంలో మనం చాకును కానీ లేదంటే ఇనుప రాడ్డును కానీ వేడి చేసి ఇలాగా మొత్తం అన్ని బాక్స్కి అడుగు భాగంలో హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత 2 డిస్పోజబుల్ వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దానికి ఇప్పుడు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాప్కి పై భాగంలో ఇలాగా మనము డబల్ సైడెడ్ టేప్ని అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి ఎల్లో పేపర్ని ఇలా తీసేసి ఇలా బాక్స్కి మనము అడుగు భాగంలో ఇలా అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగం అంటే, మనము కిచెన్లో గిన్నెలు కడిగినప్పుడు మనము సోప్ మీదే తర్వాత ఈ స్క్రబ్బర్లు అనేవి పెట్టేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు సబ్బు అనేది నానిపోతుంది. తర్వాత స్క్రబ్బర్లు అనేవి ఆ సోప్ మీదే ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది వృద్ధి చెంది మనకి మళ్ళీ వాటితోనే గిన్నెలు కడిగినప్పుడు మనకి చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అలా కాకుండా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్లు కనుక పెట్టినట్లయితే వాటిలో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా ఇలా కింద హోల్స్ నుంచి కారిపోతాయండి. తర్వాత స్క్రబ్బర్లు పొడిగా మారుతాయి. మనకి సోప్ కూడా పాడవకుండా ఉంటుంది. స్క్రబ్బర్లు మనకి పొడిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది అస్సలు ఉండదన్నమాట. మనకి కిచెన్ కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. టిప్ సూపర్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అనేది మనకి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక బాటిల్ తీసుకొని దానిపైన ఉన్నటువంటి లేబుల్ని ఇలా తీసేయాలండి. లేబుల్ తీసేస్తే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుంది. తర్వాత దాని మూతకి ఇలాగా చిన్న చిన్న హోల్స్ ఒక సూది కానీ లేదంటే పిన్నీస్ కానీ వేడి చేసి ఇలా గుచ్చుకుంటే హోల్స్ ఏర్పడతాయి. తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ని కట్ చేసి ఆ బాటిల్లో వేసుకోవాలి. తర్వాత నిమ్మ చెక్కను కూడా మనం ఇలాగా ఈ బాటిల్లోకి పిండుకోవాలండి. ఆ రసం అంతా ఇలా పిండుకోవాలి. గింజలు తీసేసి పిండుకుంటే మనకి ఇలా స్ప్రింకిల్ చేసినప్పుడు అవి అడ్డుపడకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము డెటాల్ మనము ఒక పావు మూత వరకు ఈ బాటిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ అంతా కూడా మనము వాటర్తో నింపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒకసారి ఇవన్నీ కలిసేలాగా మనము ఈ బాటిల్ని ఇలా షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామనేది చెప్తానండి. మనము కిచెన్లో వంట అంతా అయిన తర్వాత మనము స్టవ్ కట్టును కానీ లేదంటే స్టవ్ మీద తర్వాత స్టవ్ వెనక భాగం అంతా టైల్స్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనము వంట చేసినప్పుడు మనకి ఎక్కువగా స్టవ్ అంతా జిడ్డుగా మారుతుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక మనము స్టవ్ని క్లీన్ చేసినట్లయితే మనకి స్టవ్ మీద ఉండేటటువంటి జిడ్డు మురికి ఇంకా అలాంటివన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా ఎలాంటి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న తర్వాత నుసి పురుగులు అలాంటివన్నీ కూడా ఈ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఇందులో ఉండేటటువంటి నిమ్మకాయ ఇంకా ఈ డెటాల్ వాసనలకి అవి పూర్తిగా పారిపోతాయి. తర్వాత ఇందులో వేసుకున్నాం కదండి షాంపూ అనేది మనకి మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా చాలా హైజీనిక్గా కూడా నీట్గా అనిపిస్తుంది. తర్వాత మనం అదే వాటర్తో ఇలాగా వాష్ బేసిన్ని, సింకుల్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు.
సింక్ అనేది మనకి జిడ్డు మురికి లేకుండా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇదే వాటర్తో మనము బాత్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనము తడిపెట్టి పెట్టుకునేటటువంటి వాటర్ ఉంటుంది కదా, ఆ బకెట్ నీళ్ళల్లో ఈ వాటర్తో కనుక మనము వేసి తడిపెట్టి పెట్టుకుంటే ఇల్లంతా కూడా నీట్గా ఉండటమే కాకుండా క్లీన్గా అనిపిస్తుంది. ఇల్లంతా మెరుస్తూ ఉంటుంది. టిప్ అనేది యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలా తమలపాకులు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ తమలపాకులు మనము ఎక్కువగా పిల్లలు వాడుతూ ఉంటాము. అంతేకాకుండా మనము తమలపాకును ఇలా కూడా ఉపయోగించుకోవచ్చండి. మన హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సన్నని సెగ మీద ఈ వాటర్ ఇలా మరుగుతూ ఉండాలండి. తర్వాత తమలపాకును అలా వేసేసుకున్న పర్లేదు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి పుదీనా ఉంటే 2-3 ఆకులు పుదీనా కూడా వేసుకోవచ్చు. లేదంటే మనకి మన పెరట్లో తులసి చెట్టు ఉంటుంది కదా, ఆ తులసి ఆకులు కూడా ఒక 2-3 వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి కరక్కాయలు దొరుకుతాయి కదండి. కరక్కాయలు అనేవి మనకి అందరికీ అందుబాటులో ఉంటూనే ఉంటాయి కదా. ఆ కరక్కాయను నలగొట్టి ఒక చిన్న ముక్కను వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా చిన్న ముక్క అల్లం కూడా వేసుకొని ఈ వాటర్ అంతా ఇలా మరిగేలాగా మనం చూసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనకి ఇప్పుడు తమలపాకులో ఉన్నటువంటి సారం అంతా కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత దాని మీద అంటే ఈ బౌల్ మీద ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలండి. తర్వాత ఇలా ఉంచేసినట్లయితే మనకి ఈ వాటర్లోకి సారం అంతా కూడా దిగుతుంది. తర్వాత ఈ వాటర్ ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ వాటర్ అనేది మనము అలాగే తాగేయచ్చు. లేదంటే ఇలా తాగడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ వాటర్ అనేది గొంతుకు వరకు తీసుకెళ్ళి ఇలా పుక్కిలించినట్లయితే దగ్గు, జలుబు, తర్వాత గొంతు నొప్పి, ఆయాసం అనేవి పూర్తిగా కంట్రోల్లో ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సీజన్ మారినప్పుడల్లా మనకి గొంతు నొప్పి అనేది ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కనుక తీసుకున్నట్లయితే గొంతు నొప్పి అనేది పూర్తిగా తగ్గటమే కాకుండా గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా పూర్తిగా దూరం చేస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వాళ్ళ వీడియోలోనే టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.